రూల్స్ బ్రేక్ అంటూ దూసుకెళ్తే ఇక లైసెన్స్ రోడ్ రోలర్ కింద నలిగినట్లే. ట్రాఫిక్ రూల్స్ జాంతానయ్యి అంటే ఇన్నాళ్లు చలానాలు చెల్లించాలి. ఇకపై అలా కుదరదు. జరిమానాలు, జైలు శిక్షతో పాటు ఏకంగా లైసెన్స్కు ఎసరు పట్టే 12 పాయింట్ల ఫార్ములా రోడ్డెక్కేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో పెనాల్టీ పాయింట్ సిస్టమ్ అమల్లోకి వచ్చేసింది. 3 కమిషనరేట్లలో పెనాల్టీ పాయింట్ సిస్టమ్ ప్రారంభమైంది. ట్రాఫిక్ ఉల్లంఘనలను పాయింట్లతో లెక్కిస్తారు. 12 పాయింట్లు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఆగస్టు 1 అంటే ఇవాల్టి నుంచే 12 పాయింట్ల పథకం అమల్లోకి వచ్చేసింది. ఒక్కో ఉల్లంఘనకి ఒక్కో పాయింట్. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకపోతే 1 పాయింట్. ఆటోలో ఓవర్లోడ్కు 2 పాయింట్లు. ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్కు 3 పాయింట్లు. యాక్సిడెంట్లో ఎదుటి వాళ్లు చనిపోయినా, గాయపడినా 5 పాయింట్లు. బైక్లతో ఏదైనా అఫెన్స్లో పాల్గొంటే 5 పాయింట్లు వేస్తారు. ఇలా 12 పాయింట్లు పూర్తయితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దయినట్లే. మహానగరంలో వివిధ సెంటర్లలో చెకింగ్ పాయింట్లు సిద్ధం చేశారు ట్రాఫిక్ పోలీసులు. 12 పాయింట్లపై అవగాహన కల్పిస్తున్నారు. రేసు గుర్రాలకు, తాగుబోతు బైకర్లకు, డ్రైవర్లకు ఇక మూడినట్టేనంటున్నారు. 12 పాయింట్ ఫార్ములాపై నగర జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త పద్ధతితోనైనా సిటీ ట్రాఫిక్లో మార్పు వస్తుందంటున్నారు. పెనాల్టీ పాయింట్ సిస్టమ్ ప్రమాదరహిత ట్రాఫిక్ కు మార్గమంటున్నారు పోలీస్ అధికారులు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలుకు సిద్ధమయ్యామంటున్నారు. ఇప్పటికే అనేక మార్పులు చోటు చేసుకుంటున్న ట్రాఫిక్ విధానంలో పాయింట్స్ సిస్టమ్ మరిన్ని మార్పులకు దోహదపడుతుందంటున్నారు హైదరాబాద్ జాయింట్ కమిషనర్ రవీందర్. క్యాష్లెస్ చలాన్స్ కానివ్వండి, నాన్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కానివ్వండి, మనం హైదరాబాద్ మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక కొత్త విధానం ఏంటంటే పెనాల్టీ పాయింట్ సిస్టమ్ని కూడా మనం ఈ రోజు నుంచి ఆగస్ట్ 1 నుంచి మనం అమల్లోకి తీసుకొస్తున్నాము. దీనిలో ఏంటంటే మనకు ఇప్పుడు ఎవరైతే రూల్స్ను వయలేట్ చేస్తున్నారో, ట్రాఫిక్ రూల్స్ను వయలేట్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఇప్పుడు మామూలుగా మనం చలాన్లు వేస్తున్నాము, నోటీస్ సర్వ్ చేస్తున్నాము. క్యాష్లెస్ చలాన్ ద్వారా కానీ, నాన్ కాంటాక్ట్ ద్వారా కానీ చేస్తున్నాము. అందులో ఏంటంటే దాంతోపాటు మనకు పెనాల్టీ పాయింట్ సిస్టమ్ కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, అయితే 100 రూపాయల ఫైన్తో పాటు మనకి పన్నెండు పాయింట్ల ట్రాఫిక్ కొత్త విధానంపై మా ప్రతినిధి గణేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి పెనాల్టీ పాయింట్స్ దాదాపు 12 పాయింట్లు, 24 నెలల్లో 12 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఒక ట్రాఫిక్ కొత్త సిస్టమ్ తీసుకొస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇందున హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ఈ 3 కమిషనరేట్లో మొట్టమొదటిసారిగా ఏదైతే 12 పాయింట్స్ సిస్టమ్ తీసుకొస్తుంది. అంటే వివిధ నేరాలకు హెల్మెట్కి లేకపోతే ఒక నేరం, సీట్ బెల్ట్ లేకపోతే ఇంకోటి, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, ఇలా అనేక రూపాల్లో ఇక్కడ మనకి ఈ 12 పాయింట్స్ యాడ్ చేస్తున్నారు. ఈ 12 పాయింట్స్ సిస్టమ్ అనేది మన క్షేత్రస్థాయిలో మనం చూస్తున్నాం. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ అంటే గతంలో ఉండే ఏదైతే వైలేషన్స్కి చలానాలు వేసేవారు, ఈ చలానాల సిస్టమ్ ద్వారా దీనికి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఏదైతే ఈ ఉల్లంఘనలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఒక 12 పాయింట్ సిస్టమ్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. మనం అడుగుదాం ఎలా ఉందనేది. క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మన ఉన్నారు. చెప్పండి, ఎలాగా ఈ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది మొట్టమొదటిసారిగా. మీరు ఎలా క్షేత్రస్థాయిలో మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది? నార్మల్గా ఇప్పుడు ఏదైతే కేసులు రాస్తుంటామో ఇప్పుడు హెల్మెట్ లేకపోతే మనం కేసు రాస్తాము, వాళ్ళు చలాన్ కట్టుకుంటారు, వెళ్ళిపోతారు. కాకపోతే ఇది వాళ్ళకు ఒక పెనాల్టీ పాయింట్ యాడ్ అవుతుంది అన్నట్టు. అందులో వాళ్ళ చలాన్లో వాళ్ళకు పెనాల్టీ పాయింట్ అంటే 1 యాడ్ అవుతుంది. అట్లా ఆ విధంగా రెండు సంవత్సరాల బ్లాక్ పీరియడ్లో 12 పాయింట్లు దాటితే వాళ్ళ లైసెన్స్ రద్దు అవుతుంది. ఆ లైసెన్స్ రద్దు పీరియడ్ 1 ఇయర్ ఉంటుంది. ఆ 1 ఇయర్ లోపల వాళ్ళు మళ్ళీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రద్దు అయితే మళ్ళీ వాళ్ళు జైలుకు పోయే అవకాశం ఉంటుంది. ఇలా మీ చేతిలో ఒక రిసీట్ కనిపిస్తూ ఉంది పాయింట్కి సంబంధించి. ఒకసారి అంటే ఎలాగ ఏ రూపంలో మనకు కనిపిస్తుంది? ఇందులో మనకి ఇది పెనాల్టీ పాయింట్ 1, ఇది హెల్మెట్, వితౌట్ హెల్మెట్, పెండింగ్ చలాన్స్. ఈ విధంగా ఈ పెనాల్టీ పాయింట్స్ ఈయన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి ఏదైనా వైలేషన్ చేసినప్పుడల్లా ఎప్పటికప్పుడు మనకు ఇంకా వేరే వైలేషన్స్ కూడా ఉండొచ్చు. అతని ఓవర్ స్పీడ్ పోతే దానికి ఒక 3 పాయింట్స్. డ్రంక్ అండ్ డ్రైవింగ్, 2 వీలర్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే దానికి ఒక 3 పాయింట్స్.